part of this country. ఈ ప్రాంతంలో మన దేశంలో పనిచేస్తున్న ఈ సేవకులందరినీ దినం నేను కలవడం అది నేను చాలా గొప్ప భాగ్యంగా దేవుడు నాకు ఇచ్చినట్లు నేను నమ్ముతా ఉన్నాను. Already much has been said about our ministry and my life. ఇప్పటి వరకు చాలా విషయాలు పరిచర్య గురించి నా వ్యక్తిగత అనుభవాలు కూడా పంచుకున్నారు. I am not standing here as a man who is a missionary for 53 plus years and preacher for 59 years. నేనేదో ఇక్కడ 53 సంవత్సరాల క్రితం వెళ్ళిన మిషనరీగాను 59 సంవత్సరాల నుంచి వాక్యం బోధిస్తున్న బోధకుడిగా నేను నిలబడలేదు. It's one of my sincere prayer. Lord, you spoke to me very clearly. If you don't go, I have none. That should be in the ears of every child of God. ప్రభు నాతో నన్ను పరిచర్యకు పిలిచినప్పుడు, ప్రభువా నువ్వు నన్ను వెళ్ళమన్నావు కనుక నేను వెళ్తా ఉన్నాను, నువ్వు కానీ నాతో రాకపోతే నేను ఏమీ చేయలేను అనేది నేను ఎప్పుడో తెలుసుకున్నాను. అది ప్రతి సేవకుడు కూడా తన సేవా పరిచర్యలో తెలుసుకోవాలి. We are in a land filled with people. Wherever you see, you can see crowds of people. మన దేశం ఎంతో మంది గుంపులుగా జనాలు, ఎంతో మంది కోట్లలో ఉన్నవారు, ఎక్కడ చూసినా గుంపులుగా జనాలు కనబడతా ఉన్నారు. We can proudly say India has got the biggest population of any other country. మనం చాలా గర్వంగా భారతదేశం అన్ని దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. And we are very little but having a small vision too. మనం చాలా కొద్ది మందిమి, అయితే చిన్న దర్శనం మాత్రమే మనం కలిగి ఉండకూడదు. So it is necessary for everybody who knows the Lord or takes the name of the Lord should proclaim the gospel to everybody. కనుక మనం కొద్ది వారము గనుక ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఏముందంటే ప్రతి ఒక్కరూ సువార్తను ప్రకటించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. Somebody asked me a question. ఒకసారి ఒకరు నన్ను ప్రశ్న అడిగారు. After the resurrection, Jesus would have walking all the countries and showing his hands so that everybody will follow him. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత దేశమంతా తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఆయన చేతులు చూపిస్తా ఉన్నాడు కదా. But that would have produced only devotees. అది ఒకవేళ భక్తులు ఆయనను వెంబడించేటట్లు జరిగించి ఉండొచ్చు. But Jesus is not interested to produce devotees but rather disciples. దేవుడు భక్తులను ఆయన వెనకాల పెట్టుకొని తిరగాలని చూడట్లేదు, కానీ శిష్యులను ఆయన వెనకాల పెట్టుకొని తిరగాలని చూస్తా ఉన్నాడు. Because the disciples only reflect the master. ఎందుకంటే శిష్యుడే అతనికి తరబీదు చేస్తున్న ఆ నాయకుడిని పోలి జీవిస్తాడు. Bible says very clearly, as I was sent, you were sent by my Father. తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును పంపుతా ఉన్నానని బైబిల్లో ప్రభు చెప్పారు. And not only the ministers and the pastors, అది కేవలం దేవుని సేవ చేసే సేవకులు పాస్టర్లు మాత్రమే కాదు, everyone who has given their heart to the Lord to follow him. ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఆ ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరు ఆయన్ని వెంబడించాలని కోరుకుంటా ఉన్నాడు. As pastors and servants of the Lord, it is your responsibility to use what is given in your hands. కనుక పాస్టర్లంగా సేవకులంగా దేవుడు మన చేతులకు అప్పగించింది ఆయన కోసం మనం వాడుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. Many times there is a temptation, if I have this I can do this, if I have this I can do this, if I have this I can do this. But that is not true. David was given lot of equipments, but he was using his old fables to kill Goliath. చాలా సార్లు మనం అనుకుంటాం, నాకు అది ఉంటే ఏదో చేతును, ఇది ఉంటే ఏదో చేతును, ఇంకేదో కలిగి ఉంటే చేతును అని అనుకుంటాం. అది బైబిల్ ప్రకారం తప్పు. ఎందుకంటే దావీదుకి చాలా పరికరాలు ఇచ్చాడు, దావీదుకి ఏమీ సరిపోలేదు. ఎప్పుడో తన దగ్గర ఎప్పటి నుంచో వాడుతున్న ఒడిసెల 4-5 రాళ్ళు తీసుకొని వెళ్ళి గొలియాతును జయించాడు. What is in your hand is sufficient to reach this country. నీ చేతిలో ఉన్నది ఈ దేశాన్ని చేరుకోవడానికి సరిపోతది. Turn to your neighbor and say, what is in your hand is sufficient. నీ చేతిలో ఉన్నది చాలు అని నీ ప్రక్కన ఉన్న వ్యక్తితో చెప్పండి. What is on your head is sufficient. నీ తల మీద ఉన్నది నీకు చాలు అని చెప్పండి. I would like to bring a picture from the Bible so that you can understand me better. నేనేం చెప్తున్నానో మీకు ఇంకా బాగా అర్థం అవడానికి బైబిల్లో ఒక సందర్భాన్ని మీ ముందు పెడతాను. The Lord purposely left a job for you and for me. దేవుడు యోబుని మన ముందుంచి మన కోసమే కొన్ని విషయాలు రాయించాడు. Of course he has done everything on the cross for our salvation. మన రక్షణ కొరకు అన్ని మన కొరకు ఆయన చేశాడు సిలువలో.
But for the establishment of the kingdom of God, God expects you to involve. అయితే దేవుని రాజ్యము భూమి మీద స్థిరపడడానికి మనము పాలివారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. Because Bible promises in Revelation 3rd chapter 20 and 21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21 22 వచనాల్లో It is his desire, it is his plan that you may occupy as a co-ruler over this world. ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ప్రణాళిక ఏమైందంటే మనము జయించే వారముగా సింహాసనం ముందు ఆయనతో జయించేవారుగా మనల్ని కూర్చోబెట్టాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. Bible says clearly in the 21st verse. 21వ వచనంలో బైబిల్ చాలా స్పష్టంగా రాయబడతా. As I overcame, every overcome will sit on the same throne along with me. నేను ఎలాగూ జయించానో జయించు ప్రతివాడు నేను కూర్చునే సింహాసనం ముందు కూర్చుంటాడని ప్రభు చెప్తా ఉన్నాడు. That is why he has left some job for you to do, so that you can also claim I have done something for the kingdom of God. అందుకే దేవుడు మన కోసం ఒక పనిని విడిచిపెట్టి మనకు ఒక పనిని అప్పగించి వెళ్ళాడు. కనుక ఆయన ముందు మనం నిలబడినప్పుడు నా పనిని చక్కగా ముగించావని దేవుడు చెప్పాలని ఆశిస్తా ఉన్నాడు. I want to show you the responsibility of a servant of God. కనుక ఈ దినము ఒక సేవకుని యొక్క బాధ్యత ఏంటో నేను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. Turn with me to book of Judges. న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్దాం. And there in the second and the third chapter, God has done something and he has recorded that for your sake. 2-3 అధ్యాయాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన అంశాన్ని రాసి మన కోసం ఉంచాడు ఆయన. God said to Joshua, I will give all the people of Canaan. దేవుడు యెహోషువతో కానాను దేశమంతటిని మీరు స్వతంత్రించుకుంటాడని చెప్పాడు. But when Joshua died, he left some people in the country for two very purposes. అయితే యెహోషువ చనిపోయేసరికి ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. వారు ఎందుకు మిగిలిపోయి ఉన్నారంటే కొన్ని ప్రాముఖ్యమైన ఉద్దేశం కొరకు దేవుడు వారిని ఉంచాడు. Can you read with me to the second chapter verse 21, 22, 23 and third chapter 1 and 2. 2వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతా ఉన్నాను. తర్వాత 3వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతా ఉన్నాను. గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు మీరును యెహోవా విధి అనుసరించి నడుచుకుందురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనులలో ఏ జనము వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనులను యెహోషువ చేతికి అప్పగించుటకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. Why God left some job which is supposed to finish earlier? ఎందుకు ఇంకా దేవుడు కొంత పనిని విడిచిపెట్టాడు, అది ఎప్పుడో ముగించాల్సిన పనిని? It is a picture exactly for the church today. అది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న సంఘానికి చాలా స్పష్టముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. God wanted to check whether the people are still be overcomer. ఇంకా ఇక్కడున్న ప్రజలు జయించేవారుగా ఉన్నారో లేదో దేవుడు పరిశీలించాలని చూస్తా ఉన్నాడు. And not only that, అంత మాత్రమే కాదు, for the people those who never know the warfare must learn the war. అంత మాత్రమే కాదు, యుద్ధము ఎన్నడూ ఎరుగని వారు యుద్ధాన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుకున్నాడు. And it should be passed on to the next generation too. అది వచ్చే తరానికి కొనసాగింపబడాలని కోరుకున్నాడు. Shall I ask a question as a pastor? పాస్టర్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాలనుకుంటా ఉన్నాను. How many people you have made ready to see the spiritual warfare and make them victors in your church for the future generation? మీ సంఘాలలో రాబోయే తరములో ఎంతమందిని మీరు జయించే వారిగా, దేవుని కొరకు గొప్ప సాక్షులుగా, స్వార్థ ప్రకటించే వారిగా తయారు చేశారు? You just imagine about your church. మీ సంఘాన్ని ఒక నిమిషం ఊహించుకోండి. And I always illustrate one small illustration which is very much matching with this idea. ఈ తలంపుకి చాలా సరిపోయే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. Some years back, కొన్ని సంవత్సరాల క్రితం, we are in a village, still we are in a village setup. అప్పుడు ఒక గ్రామంలోనే, ఇప్పుడు కూడా మేము ఒక గ్రామంలోనే ఉన్నాము. And there are a lot of serpents also. అక్కడ చాలా మాతో పాటు పాములు కూడా నివసిస్తా ఉన్నాయి. Snakes are not new to us. మాకు పాములేవి కొత్త కాదు.
And when my children were small, నా బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడు my eldest was 8 years, నా పెద్దవాడు ఆ సమయంలో 8 సంవత్సరాలు, and the third son was 2.5. మూడవ కుమారుడు 2.5 సంవత్సరాలు. It was summer time. అది వేసవి కాలం, It was very hot, చాలా వేడిగా ఉంది. and they were all sleeping on the top of the roof. వాళ్ళు పైన కప్పు మీద పడుకొని ఉన్నారు. And I was early in the morning, I was praying in my room. నేను ఉదయకాలమే నా గదిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. My children woke up, నా బిడ్డలు ముందే లేచారు. and my third children was very much after the birds, animals all the time. మూడో వాడికి పక్షులన్నా జంతువులన్నా చాలా ఇష్టం. And he came down to take the eggs from the ducks. అక్కడున్న ఆ బాతులు గుడ్డు పెడితే అవి తీసుకోవడానికి వచ్చాడు కిందకి. And then when he entered into that pan, and there was a snake, ఎప్పుడైతే గుడ్డులు తీసుకుందామని అక్కడ చేయి పెట్టాడో అక్కడ ఒక పాము ఉంది. it reel in his leg and bite him. అది జాగ్రత్తగా అతని కాలుకు చుట్టుకొని కాటు వేస్తూ ఉంది. And he was bleeding. రక్తం వస్తూ ఉంది. But this fellow was fighting with the snake. అక్కడ పాముతో పోరాడుతూ ఉన్నాడు. He was just 2.5. కేవలం 2.5 సంవత్సరాల వయసే. And my eldest son, seeing from the top, he was shouting. His name, we call him Babu. Babu, Babu, leave that snake, leave that snake. పైనుంచి మేడపై నుంచి పెద్ద కుమారుడు అంటున్నాడు, ఆ పామును వదిలే అంటా ఉన్నాడు. And I came out and tried to see where he is. నేను గబగబా బయటికి పరిగెత్తుకొని ఎక్కడ ఉన్నాడో చూస్తా ఉన్నాను. In the meantime, the snake unreeled and went into a small hole. ఆ తర్వాత చుట్టుకున్న పాము వదిలేసి నెమ్మదిగా అక్కడ ఒక చిన్న కన్నం ఉంటే అందులోకి వెళ్ళిపోయింది. And he was bleeding. ఆ కాలంతా రక్తం వస్తా ఉంది. I asked somebody to put a knot in the leg. అక్కడ కాలుకి ఏదైనా కట్టు కట్టమని చెప్పాను నేను. And then we were looking for the snake. అక్కడ పాము ఎక్కడ ఉందని వెతుకుతూ మొదలు పెట్టాం. And there was a Hindu man coming on that way. అక్కడ ప్రభు తెలియని ఒక వ్యక్తి అన్యుడు వెళ్తా ఉన్నాడు. And he said, "What are you searching for?" మీరు ఏం వెతుకుతున్నారని అడిగాడు. I said, "A snake bitten my son." నేను అన్నాను, నా కుమారుని పాము కాటేసింది. And he said, "Today is Tuesday, don't beat the snake." ఆడంటున్నాడు, ఈరోజు మంగళవారం పాముని చంపొద్దు అన్నాడు. That is the country we are living in. అలాంటి దేశంలో మనం ఉన్నాం. I said, "The snake has bitten my son, and we are saying that you don't touch the snake today." ఓ పక్కనేమో పాము నా కొడుకును కాటేస్తే ఆయన అంటున్నాడు, మంగళవారం పాముని ఏం చేయొద్దు అన్నాడు. He walked to a tea stop near. అక్కడి నుంచి ఆ టీ స్టాప్ దాకా నడుచుకుంటూ In వెళ్ళాడు. the meantime, me and my other brothers, we found the snake and killed that snake. ఈ లోపులు అక్కడ ఉన్న సహోదరులు మేము కలిసి పాముని వెతికి పట్టుకొని చంపేశాం. And by that time, the Hindu man was returning. మరలా టీ తాగి ఇటువైపు వస్తున్నాడు. He saw the snake. అక్కడ ఉన్న పాముని చూశాడు. Oh, this snake. ఓ ఈ పామా, Now your son will not be affected by any snake. ఇంక ఇప్పటి నుంచి నీ కొడుకుని ఏ పాము కాటేది అన్నాడు. He is so now having that immunity. ఇప్పుడు ఇంకా అతనికి ఆ శక్తి బలం వచ్చేసింది విషాన్ని జయించేది. We were not particular, but my son was very particular about it. నేను దాని పెద్ద అంత పట్టించుకోలేదు, కానీ నా కుమారుడు చాలా పట్టించుకుంటా ఉన్నాడు. He was only 2.5. 2.5 సంవత్సరాలే. He caught hold of that word. ఆ మాట జాగ్రత్తగా అలకించాడు. No snake can harm him. ఇంకా నన్ను ఏ పాము ఏమీ చేయలేదు అనేది విన్నాడు. From that day onwards, he started catching even cobras. ఇంకా ఆ రోజు నుంచి తాసు పాములు కూడా పట్టుకోవడం నేర్చుకున్నాడు. So even today, ఈ రోజు కూడా if there is a snake in our campus, ఎక్కడైనా మేము పనిచేస్తున్న క్యాంపస్ లో పాము వస్తే people will call, Babu Anna, come. పాము రాగానే అందరూ బాబు అన్న అని పిలుస్తారు, So రమ్మని. he is still doing that job. ఈ రోజు కూడా ఇంకా పాములు పట్టుకుంటున్నాడు. But after this incident, ఈ సందర్భం జరిగిన తర్వాత after few months, కొన్ని నెలల తర్వాత I was returning from a ministry. నేను ఒక చోట పరిచర్య చేసి మళ్ళీ తిరిగి వస్తా ఉన్నాను. And we have an orphanage. మా దగ్గర ఒక అనాథాశ్రయం ఉంది. One 4-year boy was carrying a cobra, killed cobra in his stick. ఒక 4 సంవత్సరాల పిల్లోడు చచ్చిపోయిన తాసుపాముని కర్ర మీద పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. And three more boys were following him. ఆ వాడి వెనకాల 3 పిల్లలు కుర్రోళ్ళు వెళ్తా ఉన్నారు. As I saw him, ఎప్పుడైతే నేను చూశానో, and that boy said, "Uncle, I killed this snake." నన్ను చూడగానే, అంకుల్ నేను పాముని చంపేశాను అన్నాడు. The other fellow, 7 years old, he said, "No, he didn't kill. Babu Anna killed a snake. He's only carrying this." 7 సంవత్సరాలు ఇంకొకడు ఉన్నాడు. వాడు అన్నాడు, అంకుల్ వీడు చంపలేదు, బాబు అన్న చంపాడు, వీడు మోసుకుని వెళ్తున్నాడు అంటే అన్నాడు. But the smart fellow, what was his reply, you know? ఆడు చాలా తెలివైనడు. ఆడు ఏం చెప్పాడంటే,
Babu Anna crushed only the head. బాబు అన్న తల మాత్రమే చితక్కొట్టాడు, The tail was at work. తోక ఇంకా తిరుగుతా ఉంది. It is me who gave the final stroke. చివరిగా తోకను కొట్టింది నేనే అన్నాడు. The Lord opened my spiritual understanding. అప్పుడు దేవుడు నా ఆత్మీయ అర్థం చేసుకునే స్థితిని తెరిచాడు. The Lord said, I crushed the head of the Satan on the cross of Calvary. దేవుడు అన్నాడు, కల్వరి సిలువలో సైతాను తల నేను చితక్కొట్టాను. But I left the job for you to finish. So the tail is at work in India, in Andhra, in the whole world. నీకైతే ఒక చిన్న పని పెట్టాను, అదేంటంటే భారతదేశంలో, ఆంధ్రాలో, ప్రపంచంలో వాడు ఇంకా తోక కదుపుతా ఉన్నాడు. ఆ తోకని చితక్కొట్టే పని నీకు అప్పగించాను అన్నాడు. You are going to be the partaker of the victory. నువ్వు ఆ పనిలో జత పనివాడిగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. If you realize this, ఇది నీకు అర్థమైతే we will not be silent. నువ్వు నిశ్శబ్దంగా ఉండలేవు. I am so sorry that throughout this month I was not keeping well, but still because of your people's expectation I have made it. నన్ను దయచేసి మీరు క్షమించాలి. చాలా అనారోగ్యం, బలహీనతలో ఈ నెలంతా నేను ప్రయాణాలు చేస్తూ నేను అసలు రాగలనో లేదో అనుకున్నాను. చాలా మంది ప్రార్థన చేశారు, నేను ఈ దినం రావడానికి దేవుడు సహాయం చేశారు. You might have seen my preaching in other videos. మీరు ఒకవేళ నేను వాక్యం బోధించిన పోయిన వారంలో మీరు చూసి ఉండొచ్చు. I always preach with all strength, but today I am so sorry, please forgive me. నేను చాలా శక్తివంతంగా బలంగా ఇటు పరిగెట్టి వాక్యం చెప్తాను, కానీ ఈరోజు నేను బలహీనంగా ఉన్నాను, నన్ను క్షమించండి. I told Sambat I will preach only once. నేను సంపత్ అన్నతో అన్నాను, నేను ఒకసారి ఈరోజు వాక్యం చెప్పగలను. But when we were entering in here, tomorrow morning pastors meeting, you must preach. నేను ఇక్కడికి లోపలికి వస్తుంటే అన్నారు, రేపు ఉదయం పాస్టర్స్ మీటింగ్ ఉంది, మీరు వాక్యం పొద్దున్న చెప్పాలన్నారు. So sorry about my weakness. కనుక నా బలహీనతను బట్టి నన్ను క్షమించండి. But Bible says very clearly. కానీ బైబిల్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్తా ఉంది. Turn with me to Hebrews 10th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి It is వెళ్దాం. very clear. The writer of Hebrew is very particular about this. హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టముగా విషయాన్ని రాస్తా ఉన్నాడు. And very clearly it is written. అక్కడ చాలా మనకు అర్థమయ్యేటట్లు రాస్తా ఉన్నాడు. And 10th chapter, that is 11th verse to 13th word. 11వ వచనం నుంచి, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. Very clearly it is written in the Old Testament, any priest will stand there after finishing the sacrifices. అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, పాత నిబంధనలో ఎప్పుడు బలులు అర్పించినా యాజకుడు దినదినము వెళ్తా ఉండేవాడు. But Jesus finished this job, that's why he took a seat on the right hand side of the Father. అయితే యేసు ప్రభు ఆ పనిని ముగించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యాజకులు మాత్రం మళ్ళీ నిలబడి పని చేయడానికి సిద్ధంగా ఉండేవారు. But the verse doesn't stop there. అక్కడతో ఆ మాట ఆగిపోలేదు. It says a more work to be finished, and that's why he is waiting for you or for me to finish the job. ఆయన అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఇంకా ఎంతో పని చేయవలసి ఉన్నది, కనుక మనం పని ముగించే వరకు ఆయన మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. Exactly the same picture about the Israel. ఇది ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని కూడా చాలా స్పష్టంగా వివరిస్తా ఉంది. And at the time of Joshua, some were left over so that the people may overcome as well as learn the arts of war. యెహోషువ సమయంలో కూడా ఇంకా అక్కడక్కడ మిగిలిపోయిన యుద్ధాల్లో ప్రజలు యుద్ధాన్ని నేర్చుకొని వారు కూడా ఆ గొప్ప పనిని నేర్చుకునే వారుగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. The same Hebrew in the 12th chapter, it says in the 4th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇలా రాయబడి ఉంది, A job is expected from every believer. ప్రతి ఒక్కరి నుండి దేవుడు ఈ పనిని ఆశిస్తా ఉన్నాడు. Hebrews 12th chapter verse 4. 12వ అధ్యాయము 4వ వచనము, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. We are called for a warfare. మనం ఒక యుద్ధములో పోరాడే వారముగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. As Ephesians says, it's not with men, with people. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు, మనం శరీరులతో పోరాడట్లేదు. We are warring against the spirit and having a rule in the mid-air. మనము ప్రధానులతో ఆకాశ మండలమున్న దురాత్మలతో మనం పోరాడుతున్నామని చెప్పాడు. And are you making
making your church ready for the warfare. అలాగ సంఘాన్ని ఈ గొప్ప ఆత్మీయ పోరాటములో జయించే వారిగా సిద్ధపరుస్తా ఉన్నామా మనం? Can your people war against these unseen foes? ఈ కనబడని దురాత్మ శక్తుల మీద నిలబడి పోరాడే వారిగా సంఘంలో ఉన్నవారు ఎదుగుతా ఉన్నారా? Do you make your church a place of training where the soldiers for the Lord has been raised? యేసు ప్రభు కోసం సైనికులను లేపే సంఘముగా స్థలముగా మనం పనిచేస్తున్న ప్రాంతాలు ఉంటా ఉన్నాయా? If you're not doing it, ఒకవేళ అది మనం చేయకపోతే you are only rearing little babies, not the real church. అప్పుడు ఏదో పసిపిల్లల్ని సంఘంలో పెట్టుకొని ఆడిస్తా ఉన్నాము కానీ నిజమైన క్రీస్తు సైనికులను మనం లేపట్లేదు. Many churches and many pastors are keeping their people on the cradle for 40 years. చాలా మంది సేవకులు ఈ రోజు సంఘంలో ఉన్న విశ్వాసులను ఇంకా ఉయ్యాలలో ఊపుతా ఉన్నారు పసిపిల్లల్లాగా. Many churches are. చాలా సంఘాల్లో అలాగ ఉంది I'm పరిస్థితి. sorry to say that I don't know this place because it's the first time I'm here. నేను ఇదే మొట్టమొదటిసారి స్థలానికి వచ్చాను కనుక నాకు ఇక్కడ ఏం పరిస్థితో నాకు తెలియదు. But the most of the church కానీ చాలా సంఘాలలో ఇదే పరిస్థితి కనబడతా ఉంది. keep their believers 20 years, 25 years as a little baby feeding with a feeding bottle. ఇంకా ఆ పాల డబ్బాతో చిన్న పిల్లలకి పట్టించినట్లు ఉయ్యాల్లో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెట్టి ఇంకా ఊపుతా ఉన్నాము. If my 5-year-old child asks me to carry, I can carry. 5 సంవత్సరాల బిడ్డ నా దగ్గరికి వచ్చి నాన్న ఎత్తుకో అంటే నేను ఎత్తుకొని తీసుకొని వెళ్తాను. If I'm 15-year-old boy also say, but daddy carry me, what can I do that? 15 సంవత్సరాలు వచ్చి నాన్న నన్ను ఎత్తుకో అంటే నేనేం చేయగలను? But in some churches 25 years people also, pastor carry me. కొంతమంది 25 సంవత్సరాలు వచ్చిన వయసుడు కూడా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నన్ను ఎత్తుకోండి అంటాడు. And that is what is exactly happening. అదే జరుగుతూ ఉంది సంఘాలలో ఈ రోజు. They should have produced more people by their own. They are immature enough. ఈ పార్టీకి ఇంకా పరిపక్వతలోకి వచ్చే అనేక మంది క్రీస్తు సైనికులను ఇంకా లేపలేదు. Not only reproducers, ఇంకా వారి నుంచి ఇంకా తరతరాలు రావాల్సి ఉంది. also have the strength to fight it out. అంత మాత్రమే కాదు, ఈ రోజు నిలబడి సైతాను శక్తిని జయించే ఒక తరము లేపబడాలి. That is why God called you, sir. అందుకే దేవుడు ఇశ్రాయేలుని పిలుస్తా That ఉన్నాడు. is why God called you. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. I want to tell you, God, when He sent to Bihar, there was not a single believer in the whole region. నేను బీహార్కి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఒక్క వ్యక్తి కూడా అక్కడ విశ్వాసిగా Not లేడు. a single person. ఒక్క వ్యక్తి కూడా ప్రభు తెలిసిన వ్యక్తి లేడు అక్కడ. I was not welcomed. నన్ను అక్కడ ఎవరు స్వాగతించలేదు. I was not asked by people to come and preach. అయ్యా మా దగ్గరికి వచ్చి వాక్యాన్ని ప్రకటించండి ఎవ్వరు నాకు చెప్పలేదు. If I say my experience, or if you read my experience in the book, you can understand. నేను ఒకవేళ నా సాక్ష్యాన్ని నా అనుభవాలు మీకు చెప్పిన పుస్తకంలో మీరు చదివినా మీకు అర్థమవుతుంది. People were under total darkness. భయంకరమైన అంధకార శక్తుల మధ్య ఆ ప్రజలు మునిగిపోయి ఉన్నారు. Once it was 48 degrees outside. ఒకసారి బయట 48 సుమారు ఉష్ణోగ్రత వేడి ఉంది. I took a lot of books and took a cycle to reach the villages. చాలా కష్టంతో ఎక్కువ పుస్తకాలు కరపత్రాలు పెట్టుకొని సైకిల్ మీద వెళ్తా ఉన్నాను I was గ్రామానికి. so thirsty. చాలా దాహం వేస్తా ఉంది. I didn't have the bottle. నా దగ్గర అప్పుడు బాటిల్ లేదు. And then I wanted to take the water from a hand pump. ఏదో అక్కడ పంపు కనబడితే హ్యాండ్ పంప్ దాంట్లోంచి నీళ్లు తాగుదాం అనుకుని వెళ్ళాను. And there was a village. అదొక చిన్న గ్రామం. And when I asked the people, can I have some water from that water pump? అక్కడ ఉన్న ప్రజలు గ్రామస్తులు అడిగాను, ఈ పంపులో నేను నీళ్లు తాగొచ్చా అని అడిగాను. They asked me, who are you? వాళ్ళు అడిగారు, నువ్వెవరని అడిగారు. And I said, I am a Madrasi. నేను మద్రాస్ నుంచి వచ్చాను, నేను ఒక మద్రాసి. Because in whole of North India, people knew all the South Indians, including Andhra, as Madrasis only. ఉత్తర భారతదేశంలో ఎవరు దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు కనబడినా వాళ్ళందరూ మద్రాసీలే అనుకుంటారు. వాళ్ళు ఆంధ్ర నుంచి వెళ్ళా మద్రాసి I అనుకుంటారు. said, we are not asking that. అలా అన్నారు, మేము అది అడగట్లేదు Are అన్నారు. a Hindu or a Muslim? అలా అన్నారు, నువ్వు హిందువా ముస్లిమా అన్నాడు. I said, I am a Christian. నేను అన్నా, నేను క్రైస్తవుడు అన్నాను. Christian, what is that? క్రైస్తవుడు అంటే ఎవరు అని అడిగాడు. What do you mean by that? అదంటే అసలు ఏంటి అని అడిగాడు. I couldn't explain to them. నేను ఆ సమయంలో దాన్ని వివరించలేకపోయాను. Never heard the word Christian. ఎన్నడూ క్రైస్తవుడు అనే మాట వినలేదు వాడు. One elderly man said, no, for others we don't give water. ఆ పెద్ద ఒక ఆయన వచ్చి అన్నాడు, లేదు ఎవరు మీకు లాంటి వాళ్ళు ముట్టుకోవడానికి వీలేదు, వెళ్ళిపోండి అన్నాడు. I was so thirsty. నాకు చాలా దాహం వేస్తా ఉంది. I went to the next village 3 kilometers. మళ్ళీ 3 కిలోమీటర్ల సైకిల్ మీద పక్క గ్రామానికి వెళ్ళాను. And there was one lady standing. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. Maybe 65 years. ఆమె ఒక 65 సంవత్సరాలు ఉండి ఉంటుంది. And I thought she's like a mother. I was 27 and I said,
can I have some water? ఆమె నా తల్లిలాగా కనబడింది. అప్పుడు నాకు 27 సంవత్సరాలు. అమ్మ కొంత మంచినీళ్ళు తాగొచ్చా నేను అడిగాను. Her husband came with a big stick. ఆ Who లాయన- are you to talk with my wife? ఆ ఆయన పెద్ద కర్ర పట్టుకొని వచ్చి నా భార్యతో మాట్లాడడానికి నువ్వెవడు అన్నాడు. He was so angry. చాలా కోపం మీద వచ్చాడు. He chased me away. నన్ను బయటికి తరుముకుంటూ తీసుకువెళ్ళిపోయాడు. I went to the next village పక్క గ్రామానికి వెళ్ళాను. and some young people were there. అక్కడ కొంతమంది యవనస్తులు ఉన్నారు. And I said, I thought Madrasi they don't understand. At least they will say Tamil Nadu. వాళ్ళకి మద్రాసి అంటే అర్థం అవ్వలేదు కదా, కనీసం తమిళనాడు అంటే అర్థమవుతుందేమో అనుకున్నాను. They asked me, where from you are? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు నన్ను. I said, Tamil Nadu. తమిళనాడు నుంచి అన్నాను. Hey, you fellows only speaking against Hindi. Come on, beat him. మీరే కదరా హిందీ భాష మాట్లాడకూడదని వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈయన కొట్టండి అన్నాడు. You only said down with Hindi. హిందీ అనేది ఉండకూడదని మీరే చెప్తున్నారు కదా, కొట్టండి అన్నాడు. Of course, in the college time, I was also erasing the Hindi board. నిజంగానే నేను కూడా కాలేజీ సమయంలో హిందీ ఎక్కడ కనబడినా చెరిపేసేవాడిని. There was a beginning of the rainy season. ఆ తర్వాత అది వర్షాకాలం ఇంకా ప్రారంభమయ్యే సమయం. There's a small canal going there. చిన్న కాల వెళ్తా ఉంది. And dead dogs were on that. అక్కడ ప్రక్కన చచ్చిపోయి కూలిపోయిన కుక్కలు కూడా ఉన్నాయి. One young man said, ఒక యవనస్తుడు అక్కడ ఉన్నవాడు నన్ను చూసి ఇలా can't అన్నాడు. you see the water in that canal? ఆ కాలువలోంచి వెళ్తున్న నీరు కనబడట్లేదా నీకు? It was so dirty. చాలా మురిగ్గా ఉంది నీరు. It was so reddish. చాలా ఎర్రగా అయిపోయింది. And he said, come on, go and drink that. వెళ్ళి అందులో అది తాగబోయా అన్నాడు. Brothers, I want to tell you, I was not given even water. I had to drink because I was so thirsty with that water. సోదరుడు జాగ్రత్త వినండి. నాకు ఆ రోజు ఎంత దాహం వేస్తూ ఉందంటే ఇంకా నాకు వేరే మార్గం ఏమీ లేదు. నాకు మంచినీళ్ళు వారు ఇవ్వలేదు. ఆ కాలువలోంచి నీళ్ళు తాగాను. When God can do work in such place, అలాంటి భయంకరమైన కఠినాత్ముల మధ్య దేవుడు పని చేయగలిగితే, your country, your region is also prepared already for the great harvest. Come on, get courage and you do your work. నువ్వు పని చేస్తున్న ప్రాంతము, నీ దేశాన్ని కూడా దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. కోత విస్తారము దేవుని కొరకు ఆ పంటని కోసే వ్యక్తిగా You ఉండాలి. can change their understanding. నువ్వు వారి యొక్క మనసులను మార్చే You వ్యక్తిగా can నువ్వు ఉండాలి. change the situation. ఆ పరిస్థితిని నువ్వు మార్చేటట్లు దేవుడు నిన్ను You చేస్తాడు. can bring people. నీవు అనేక మందిని దేవుని దగ్గర And తీసుకురాగలవు. you make ready so that they can go. నువ్వు వారిని సిద్ధపరిచి మరలా అక్కడి నుంచి వెళ్ళే వారిగా నువ్వు That పంపించాలి. is why we call GEMS. అందుకే దేవుడు జెమ్స్ అనే సంస్థను పిలుచుకున్నాడు. GEMS is, of course, it's a missionary society's name. ఇది ఒక మిషనరీ సంస్థకు చెందిన పేరే. But the acronym says go, evangelize, make disciples and send them. వెళ్ళు, సువార్త ప్రకటించు, వారిని మిషనరీగా తరబీదు చేసి వారిని పంపించు అనేది దీన్ని చెప్తా ఉంది. And today God has raised people, those who can reach their own people. ఈ రోజు దేవుడు ఆ ప్రాంతంలోని అనేక మంది మిషనరీలను లేపాడు. వారే వారి ప్రాంతాలు రక్షిస్తా I ఉన్నారు. went alone, but today 3,000 plus people are working in various fields preaching about Jesus ఈ రోజు Christ. 3,000 కంటే ఎక్కువ మంది మిషనరీలు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ప్రభు కొరకు ఆయన రాజ్యాన్ని కడతా ఉన్నారు. And Lord's name being glorified through such people. వారి ద్వారా దేవుని నామం ఇదను మహిమపరచబడతా ఉంది. Why I am saying this? ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను? You have already enough opportunity to reach people, bring them and make them, shape them and destroy the enemy's work. మీకు ఈ రోజు దేవుడు ఎన్నో గొప్ప అవకాశాలు ఇచ్చాడు. అనేక మందిని తీసుకొచ్చి వారిని తరబీదు చేసి సైతాను రాజ్యాన్ని కూల్చే వ్యక్తులుగా సంఘాలు తయారు చేయాలని దేవుడు మీతో But మాట్లాడుతున్నాడు. you must know that you are there to fight against the satanic devices. అందుకే ప్రతిసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, అపవాది యొక్క ఆ తంత్రముల పైన సైతాను రాజ్యాన్ని కూల్చే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. I heard lot of good testimonies from you people. ఇక్కడ ఉన్న చాలా మందిని గురించిన సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు నేను విన్నాను. And even my brother Sadhu was sharing some of his ministries. అంత మాత్రమే కాదు, సహోదరుడు కూడా తను చేస్తున్న పరిచర్య గురించి చెప్పాడు. You are already supporting lot of people. ఇక్కడ చాలా మంది మిషనరీలను ప్రోత్సహించి సహాయం already చేసేవారు ఉన్నారు. started sending people. ఎంతో మందిని పంపిస్తున్న వారు ఉన్నారు ఇక్కడ. But I want to tell you, అయితే నేను ఒక విషయాన్ని that is చెప్పాలనుకుంటున్నాను. not sufficient. అది ఇంకా సరిపోదు. That is not sufficient. అది ఇంకా సరిపోదు. We must increase our capacity. ఇంకా మనం We ఇచ్చేదాన్ని must పెంచాలి. increase our strength. ఇంకా మన బలాన్ని మనం We must పెంచాలి. make people zealous. ఇంకా ప్రజల్లో ఆ గొప్ప భారాన్ని నింపాలి. We must make people to live like Jesus. యేసు ప్రభువులాగా జీవించే వ్యక్తులను మనం లేపాలి. Wow, what is the need of Andhra today? ఆంధ్రాలో ఉన్న అవసరత ఏంటండి ఈ What is రోజు? the need of India today? భారతదేశంలో ఉన్న అవసరత ఏంటి ఈ రోజు? Listen to me very carefully. చాలా జాగ్రత్తగా వినండి.
people wanted to see Jesus in every believer. యేసు ప్రభుని ప్రతి విశ్వాసిలో చూడాలని భారతదేశం ఎదురు చూస్తా ఉంది. Let me tell it again. మరలా చెప్తా ఉన్నాను, జాగ్రత్త వినండి. Today the India is looking for people, those who are like Jesus. ఈరోజు భారతదేశము ఎవరిలోనైనా క్రీస్తు కనబడతాడని ఎదురు చూస్తా ఉంది. You be a model there. అది ఆ మాదిరి నీవు కలిగి ఉండాలని దేవుడి Produce people like that. అలాగా ప్రజలను తయారు చేయాలని దేవుడు చూస్తా ఉన్నాడు. And one interesting thing happened. ఒక చాలా ఆసక్తికరమైన విషయం జరిగింది. I was traveling from Tata Nagar to Calcutta. కలకత్తా, టాటా నగర్ నుంచి కలకత్తా ఒకసారి ప్రయాణం I was చేస్తా in a train. ట్రైన్లో వెళ్తా ఉన్నాను. And after the meeting I was proceeding towards Howrah. మీటింగ్ అయిపోయిన తర్వాత హౌరా వైపు వెళ్తా ఉన్నాను. And I was reading a devotional book. అక్కడ నేను ఒక ధ్యానములతో కూడిన పుస్తకాన్ని చదువుతా I ఉన్నాను. heard a beggar's voice at the back of my seat. వెనకాల నుంచి ఒక భిక్షకుడు అడుక్కుంటున్న స్వరం నాకు వినబడింది. It was a holiday time. అది సెలవు దినాలు ఆ సమయం. And then it was very less people were in the train. ఆ ట్రైన్లో కూడా చాలా తక్కువ మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. And I looked back, who is that? నేను వెనక్కి తిరిగి ఎవరున్నారని చూస్తా I ఉన్నాను. saw a person without two arms. రెండు చేతులు లేని ఒక భిక్షకుడిని చూశాను. Without two arms. రెండు చేతులు లేవు. He was carrying a small bucket. ఒక చిన్న బకెట్ మోసుకొని వెళ్తున్నాడు. And he was asking people, I am hungry, I didn't eat for many times, so please give some money. చాలా దినాల నుంచి భోజనం చేయలేదమ్మా, ఆకలేస్తా ఉంది, ఏదన్నా ఇవ్వండి అని అడుగుతున్నాడు. And he reminded me my lost daughter. ఆయన్ని చూడగానే నా చిన్న కుమార్తె నాకు జ్ఞాపకం వచ్చింది. Some of you may be knowing the story of my lost daughter. ఒకవేళ మీలో ఎవరికైనా నా చిన్న కుమార్తెను గురించిన కథ తెలిసేమో. Let me tell for the people, those who never come to know that. మీలో చాలా మందికి తెలియదు కనుక వారి కోసం ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. As I had my own 3 children and I adopted 3 more. నాకు 3 బిడ్డలను దేవుడిచ్చాడు. ఆ తర్వాత 3 నేను దత్తత The తీసుకున్నాను. story of this girl is like this. ఆ బిడ్డ కథ ఇలాగుంది. A mother gave a baby, a girl baby. ఒక తల్లి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. She never wanted the baby. ఆ పాప వద్దనుకుంది. So she went to the railway track and placed the baby on the track. కనుక తీసుకెళ్ళి ఆ చిన్న పాపని ఆ రైలు పటాల మీద పెట్టింది. So that she can be killed by the train. ట్రైన్ ఆ పాప మీద నుంచి వెళ్ళిపోతే ఇంకా పాప చచ్చిపోతుందని. But as usual, Indian trains are always delayed. Thank God for that. మనందరికి తెలుసు భారతదేశంలో రైలు ఎప్పుడు ఆలస్యంగా వస్తుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. The train was late. ఆ ట్రైన్ ఆ రోజు ఆలస్యంగా వచ్చింది. The mother left the baby over there. ఆ తల్లి బిడ్డను రైలు పటాల మీద పడుకోబెట్టి వెళ్ళిపోయింది. But the child rolled down and went to the bottom. ఆ చిన్న పాప దొర్లి కింద పడి ఆ కింద వరకు దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. 2 stray dogs started eating that baby. ఆ చిన్న బిడ్డని 2 కుక్కలు లాక్కు పీక్కొని తింటా ఉన్నాయి. One ate the whole left hand. ఎడం చేయి మొత్తం కూడా ఒక కుక్క తినేసింది. Another was chewing the leg. ఆ తర్వాత కాలు పట్టుకొని పీకుతా ఉంది ఇంకో కుక్క. And a very poor man came on that way. ఎందుకో చాలా బీదవాడు ఒక ఆయన ఆ పటాల మీద నుంచి వస్తా ఉన్నాడు, రైలు పటాల మీద. And then that old man chased those dogs away. ఆ కుక్కల్ని తరిమేశాడు. And put a wrap with a dirty cloth on the baby. ఆయన దగ్గర ఉన్న ఒక మురికి గుడ్డతో ఆమెను జాగ్రత్తగా చుట్టాడు. And took the baby to the biggest hospital there in Sasaram, which is the known place where Meera Kumar became an MP. ససరాత్ అనే ప్రాంతంలో చాలా పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు. అది చాలా ప్రఖ్యాతిగాంచిన స్థలము. మీనా కుమార్ అనే ఆయన అక్కడి నుంచి ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. But there was no doctor. అందులో డాక్టర్ లేడు, No nurse. నర్సులు లేరు. So the small ward boy, the scavenger, he wrapped the child with a bandage cloth and kept for 2 days without any food, without any medication. అక్కడ ఎవరు లేరు కనుక అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయి ఆ పాపని జాగ్రత్తగా ఆ వస్త్రాల్లో ఆమెను బాగా చుట్టి 2 దినాలు భోజనం ఏమీ పెట్టకుండా తాగకుండా ఏమీ పరిస్థితి లేకుండా అక్కడే ఉంచేశాడు. When my wife heard that, ఎప్పుడైతే నా భార్యకి ఆ విషయం ఎవరో చెప్పారు, she was always mad of children. ఆమెకు పిల్లలంటే చాలా ఇష్టం, especially with the thrown away babies. ప్రాముఖ్యంగా ఇలాగా విడవబడిన బిడ్డలు లేక అలాంటి వారంటే చాలా ఇష్టం. There and brought that child to our hospital. పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని మా హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చింది. Our doctors amputed from here.
ఇక్కడి నుంచి అక్కడ ఉన్న డాక్టర్స్ పూర్తిగా తీసేశారు ఆ కుక్క తీసేయడం వల్ల. And anyway, she saw 5 miracles in that episode. ఆ పరిస్థితి అంతా 5 అద్భుతాలు దేవుడు ఆమె జీవితంలో చేశాడు. She was not killed by the train. ట్రైన్ ఆమెను చంపేయలేదు. She was not affected by the dirty cloth. ఆ మురికి వస్త్రంతో చుట్టినందుకు అది కూడా ఆమె She could survive the life without food and medication. ఆ దినం ఎక్కడ ఏ మందులు ఏమి తాగకుండా 2 రోజులు ఉంది దేవుడు అద్భుతం చేశాడు. She was able to withstand for that amputation. ఆ చెయ్యి తీసేస్తున్నప్పుడు కూడా ఆమె దాన్ని తట్టుకుంది. And there was no flesh to put on that. అక్కడ ఇంకేమి పెట్టడానికి కూడా చెయ్యి పెట్టడానికి కూడా పరిస్థితి లేదు. When my wife and along with 6 sisters prayed around the baby, the next day the flesh came and covered that. ఆ తర్వాత నా భార్య ఇంకొక 6 విశ్వాసులు ఆమె చుట్టూ ప్రార్థన చేస్తే ఇక్కడ చక్కగా కొంత కండ రావడానికి దేవుడు సహాయం చేశాడు. I was not at home. అప్పుడు నేను ఇంటి దగ్గర లేను. My wife called me. నా భార్య నాకు ఫోన్ చేసింది. She said we got a baby. ఆమె అంది మనకు ఒక పాప వచ్చింది అంది. I said wait, at the age of 65 we got a baby again. 65 సంవత్సరాలకి పాప పుట్టింది అంటున్నావేంటి అన్నాను. She said come and see. వచ్చి చూడు అంది. When I came home, నేను ఇంటికి వచ్చిన తర్వాత the one-winged angel was on my bed. ఒక్క రెక్కతో ఎగురుతున్న దేవదూత మా మంచం మీద పడుకొని ఉంది. I took and kissed her and she became my daughter. ఆమెను ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాను. ఆ దినం నుంచి ఆమె నా కూతురు అయిపోయింది. Why I am saying this? ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే that man with 2 withered hand, how he is able to manage his life. చూడండి, 2 చేతులు లేని ఆ భిక్షకుడు ఎలా జీవితంలో ఎలా ఒకలాగా కష్టపడి ముందుకు వెళ్తున్నాడు. Because my daughter was suffering with one arm. నా కుమార్తె కూడా ఒక చెయ్యి లేదు, ఒక చేత్తోనే తను కష్టపడుతుంది. In the school she had to do the geometry. ఆ స్కూల్లో జామెట్రీ ఆ గీతలు గీయడానికి స్కేల్ పట్టుకున్నప్పుడు and she cannot hold the scale with one hand. స్కేల్ పట్టుకోవడానికి ఒక చెయ్యి లేదు ఆమెకు. She had to put her leg on the desk. ఆ కాలు మా చెక్క మీద డెస్క్ మీద పెడుతుంది. and then only she can make a straight line. అప్పుడు స్కేల్ మీద పెట్టి అప్పుడు గీత గీసుకుంటది. I had to go to the school and say please ask her to do it on the floor because she is wearing a frock and the boys are also there. నేను అందుకే స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్తో మాట్లాడాను. మా పాప కింద కూర్చొని చదువుకుంటుంది, ఎందుకంటే ఇంకా మిగతా అబ్బాయిలు కూడా చదువుకుంటున్నారు కదా, ప్రతిసారి కాలు పైన పెట్టుకొని అది గీసుకుంటా ఉంటే పరిస్థితి సరిగ్గా ఉండదు కదా అని చెప్పాను. I saw the suffering of my child. కనుక చాలా వేదన దుఃఖంలో ఆ బిడ్డ వెళ్తా ఉండేది. That is why I thought this man must be suffering more. అప్పుడు నాకు అర్థమైంది ఈ వ్యక్తి కూడా చాలా బాధ అనుభవిస్తూ ఉంటాడు కదా అనుకున్నాను. In the meantime he was moving around. ఆ ఖాళీ సమయంలో ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. A person in the train put 20 rupees notes and took away 15 rupees. ఒక వ్యక్తి 20 రూపాయలు నోటు పెట్టి 50 రూపాయల నోటు తీసుకున్నాడు ప్రయాణికుడు. Then he was coming to me. నా దగ్గరికి వచ్చాడు. తర్వాత I put my hands in my pocket and I had 100 rupees. నా జోబులో చేయి పెడితే 100 రూపాయలు వచ్చినాయి. I just put it in. 100 రూపాయలు వేశాను. He said, sir, I don't have 95 rupees to return. అయ్యా నా దగ్గర ఇంకో 95 రూపాయలు లేవు నీకు ఇవ్వడానికి అన్నాడు. I said, no, it is for you. ఏవద్దు, 1 రూపాయి కూడా ఇవ్వద్దు, ఇది నీకే అన్నాను. Immediately he asked, are you Jesus Christ? వెంటనే నా వైపు చూసి అన్నాడు, నువ్వు యేసు ప్రభువా అని అడిగాడు. I said, what do you mean? అంటే ఏంటి అన్నాను. He said, ఏమన్నాడంటే 6 months back 6 నెలల క్రితం one old man came and preached. ఒక వృద్ధుడు నా దగ్గరికి వచ్చి వాక్యాన్ని చెప్పాడు. Jesus came to give life and abundant life. దేవుడు భూమి మీదకి జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడని చెప్పాడు. It is in Hindi little different. హిందీలో కొంత వ్యత్యాసం ఉంది. Jesus came to give life and not only that, full life. యేసు ప్రభు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, అంత మాత్రమే కాదు సంపూర్ణమైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. I was expecting only 5 rupees from you. అయ్యా నీ దగ్గర నుంచి 5 రూపాయలే ఆశించాను నేను. But you gave me more than that. నువ్వు దానికంటే నాకు ఇంకా ఎక్కువ ఇచ్చావు. Then you must be Jesus. కనుక నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభు అయి ఉండాలి. This world is expecting your people, your fold should be exhibiting the love of Jesus. ఈరోజు లోకము నీలో క్రీస్తుని చూడాలని ఆశిస్తూ ఉంది. నీ సంఘములో ఉన్న విశ్వాసుల్లో క్రీస్తుని చూడాలని ఆశిస్తూ ఉంది. అలాంటి ప్రత్యక్షత మనం ఈ భూమి మీద చూపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. And it is the responsibility of the pastors. అది పాస్టర్లు, దేవుని సేవకుల యొక్క బాధ్యత అయి ఉన్నది. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, what kind of people you are producing? ఎలాంటి విశ్వాసులను తయారు చేస్తా ఉన్నా? Are you producing soldiers?
సైనికులను మనం తయారు చేస్తా ఉన్నామా? Are you producing people, those who exhibit Jesus? యేసు ప్రభుని చూపించే వ్యక్తిత్వాల్ని మనం తయారు చేస్తా ఉన్నామా? Or rearing only babies? లేక పసిపిల్లలను మనం తయారు చేస్తా ఉన్నామా? It burns my heart. అది నా హృదయాన్ని చాలా వేదనలోనికి తీసుకొని వెళ్తుంది. Many times I cried before God. ఎన్నోసార్లు దేవుని ఎదుట కన్నీరు కార్చాను. Father, we are not doing our job as it should be. ప్రభువా, నీవు ఆశించినట్లు మేము పని చేయట్లేదు ప్రభువా. And God is asking you this day. ఈరోజు దేవుడు నిన్ను ఇది అడుగుతా ఉన్నాడు. God, you asking this? దేవుడు ఈరోజు నిన్ను ఇది అడుగుతా ఉన్నాడు. What kind of people you are producing? ఎలాంటి వ్యక్తులను తయారు చేస్తా ఉన్నాము? God gave you 100 or 200 or 500. ఒకవేళ దేవుడు 100, 200 లేక 500 మంది విశ్వాసులు ఇచ్చాడు. What kind of people you are producing? ఎలాంటి వ్యక్తులను తయారు చేస్తా ఉన్నావు? It is time for us to realize and change our strategy so that everybody in our church should be a warrior. ఈరోజు ప్రతి ఒక్కరము కొంత సమయాన్ని తీసుకొని మన జీవితాలు పరిశీలన చేసుకొని మన జీవితాలు జాగ్రత్తగా దేవునికి సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరిని దేవుడు విలువ పెట్టి కొన్నాడు. And people are looking for such people. అలాంటి యేసు ప్రభువు లాగా ఉండి ఇతరులకు సువార్త ప్రకటించే వారి కొరకు The దేవుడు Lord is చూస్తాడు. already there before you reach. నీకంటే ముందు నీ దేవుడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. And God is already there. దేవుడు ఆ స్థలాల్లో పని చేయడానికి ముందుగానే If వెళ్ళిపోయాడు. people are not going, who will go for him? ఒకవేళ ప్రజలు వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు ఆయన కొరకు? There is a big question before us. ఇది చాలా పెద్ద ప్రశ్న మన ముందు దేవుడు ఉంచాడు ఈరోజు. If you turn with me to the Judges 4th chapter న్యాయాధిపతులు 4వ అధ్యాయానికి వెళ్తే and 4 and 5. 4వ వచనం 5వ వచనం. Here is a great thing is recorded for the church to understand. Everyone has got some capacity to reach. ఇక్కడ సంఘానికి చాలా అవసరమైనది దేవుడు రాస్తా ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఇతరులను చేరుకోవడానికి ఏం చేయాలనేది రాస్తా ఉన్నాడు. But the Bible says after reaching Canaan, కానాను దేశం వారు చేరుకున్న తర్వాత the Israelites were sinning against God. మరలా దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేయడం మొదలు పెట్టారు. Why? ఎందుకంటే Earlier they were wanderers. ముందు వారు సంచారం చేస్తున్నా తిరుగుతా ఉన్నారు. But now they are settled. ఇప్పుడు వారు స్థిరపడ్డారు. Now they are enjoying the blessings of the land. ఆ తర్వాత దేశం యొక్క భూమి యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తా They ఉన్నారు. started thinking, వాళ్ళు ఎలా అనుకున్నారు? is Jehovah only our God? యెహోవాయేనా మన దేవుడు? Here these people in Canaan also enjoying the blessings. కనానీయులు కూడా చాలా ఆశీర్వాదాలు అనుభవిస్తా ఉన్నారు కదా. And their grave is so big. వాళ్ళు చాలా ఉన్నత దేహులు, చాలా బలవంతులు. Their fruits are very much attractive. వారి ఫలాలు లేక పండ్లు చాలా చాలా చక్కగా పెద్దగా ఉన్నాయి. Their buildings are so big. వారి యొక్క కట్టడాలు చాలా పెద్దవి. That means their God Baal is also powerful. కనుక వారి దేవుడైన బయలు కూడా కొంత శక్తివంతుడే అనుకున్నారు. He is also powerful to bless people. ఆ దేవుడు బయలు కూడా వారిని ఆశీర్వదించడానికి శక్తివంతుడు అని అనుకున్నారు. If I want to receive the blessings of this earth, కనుక ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు ఫలాలు నేను పొందుకోవాలంటే I must worship him also. కనుక బయలును కూడా మనం ఆరాధిద్దామని అనుకున్నారు. And that was the thinking. They brought and they got deviated from the Lord. అలాంటి ఆలోచనలతో వారు దేవుడి నుంచి దూరం అయిపోతూ వచ్చారు. God wanted to bring them back దేవుడు మరలా వారిని ఆయన దగ్గరికి తీసుకురావడానికి to the ప్రయత్నిస్తా ఉన్నారు. track where they were. To the place where they were. వారు ఏ స్థలంలో ఉన్నారో అక్కడి నుంచి వెనక్కి తేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. For that God wanted to work and start a war. If you go through the chapter very కనుక clearly. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే వారు దేవుని దగ్గరికి రావడానికి దేవుడు ఒక యుద్ధాన్ని అనుమతించాడు. There was a prophetical voice. అక్కడ ఒక ప్రవక్త స్వరం వినబడతా ఉంది. I don't see Deborah is just a wife of somebody or judge over the Israel. దెబోరా కేవలము న్యాయాధిపతో లేకపోతే ఒక వ్యక్తి భార్యగా మాత్రమే కాదు. She was a prophetic voice to provoke the people of God to do something. ఆమె ఒక ప్రవక్తినిగా అనేక మంది హృదయాల్లో దేవుని గురించిన భారాన్ని నింపి ప్రభు కొరకు పనిచేసే వ్యక్తులు లాగా ఉండాలని ఆమె ప్రేరేపిస్తా ఉంది. If you read, you people are preachers. మీరందరూ వాక్యాన్ని బోధించిన వారే. So I'm just narrating the whole thing. కనుక నేను అదంతా చదివించకుండా నేను చెప్తా The ఉన్నాను. people in the chapter,
they were provoked by this lady. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ దెబోరా ద్వారా చాలా ప్రోత్సహింపబడుతూ ఉన్నారు, యుద్ధానికి వారిని రేకెత్తిస్తా ఉన్నారు. God gave her a strategy. దేవుడు వారికి ఒక ప్రణాళిక ఇచ్చాడు. I have started the war. నేను యుద్ధాన్ని అనుమతించాను. I will make the captain of the army of Canaan to bring before you. మీ ముందుకు ఆ కానాను దేశ సైన్యాధిపతులను తీసుకొని వస్తాను. But you need to do something. అయితే మీరు ఒక పని చేయాలి. It is me to bring the enemy down. నేను శత్రువుని మీ ముందుకు తీసుకొచ్చి వాడిని ఉంచుతాను. And I wanted to hand over to you. ఆ శత్రువుని మీకు అప్పగించాలని ఆశిస్తా ఉన్నాను. You must do something. అయితే మీరు ఒక పని చేయాలి. What is that? ఏం పని? Call Barak to collect 10,000 people. బారాకును పిలిచి 10,000 మందిని సిద్ధపరచమని చెప్పండి. What kind of people, sir, you have? మీ మధ్య ఎలాంటి వారు ఉన్నారయ్యా? My Bible says in the 5th chapter, బైబిల్ 5వ అధ్యాయంలో ఏం చెప్తా ఉందంటే 8th verse, 8వ వచనంలో there were 40,000 people, but they don't have any defensive material or an offensive arms. అక్కడ 40,000 మంది ఉన్నారు కానీ వారికి ఏ ఆయుధాలు లేవు అనేది రాయబడి ఉంది. They were empty handed. వారు ఖాళీ చేతులతో ఉన్నారు. But now Barak has to go and collect those people, those who are having nothing. కనుక బారాకు వెళ్ళాడు, ఆ ప్రజలు తీసుకొస్తున్నాడు, కానీ వారి దగ్గర ఏ ఆయుధాలు లేవు. My friends, don't see the hands of your people. ప్రజలారా జాగ్రత్త వినండి, ఒక వ్యక్తి చేతిలో ఏముందో ఎప్పుడు చూడొద్దు. They may not be capable. వారి అంత కలిగిన వారిగా ఉండకపోవచ్చు. They don't have much. వారి దగ్గర ఎక్కువ ఉండకపోవచ్చు. But if they are available for God, God can use their army. దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు వాడుకోగలడు. The question is, are they available for God's service? ప్రశ్న ఏంటంటే దేవుని పని కొరకు నీవు అందుబాటులో ఉన్నావా? Barak said, Deborah, if you come, then only I will go. బారాక్ అన్నాడు, దెబోరా నువ్వు రాకపోతే నేను వెళ్ళను అన్నాడు. It's not the prophecy received one day. It's not the prophecy received one day. ఇదేదో ఒక్క రోజు వచ్చిన ప్రవచనం మాత్రమే కాదు. I need a constant going. నాకు ప్రతి క్షణము ప్రతి నిమిషము నాతో మాట్లాడాలి. నా ప్రయాణం అంతా నువ్వు ఉండాలి. My ministry. ఈ పరిచర్య అంతా నువ్వు ఉండాలి. I must listen to the prophetic voice. ఆ ప్రవక్త యొక్క స్వరాన్ని నేను ఎప్పుడు వింటూ ఉండాలి. I want to tell you, there are a lot of noises in the church today. ఈ రోజు సంఘాల్లో చాలా గోల గందరగోళం వినబడతా ఉంది. But very little prophetical voice. చాలా తక్కువ ప్రవచనాత్మక వాక్యాలు కనబడట్లేదు. The Lord must send forth the prophetical utterances in our churches so that our churches may be active. దేవుని వాక్యానుసారమైన ప్రవక్తలు మాట్లాడిన మాటలు మాట్లాడి సంఘాన్ని ఉజ్జీవింపచేసే సేవకులు లేవాలి. We need people, those who can understand the mind of God and convey to the people. దేవుని హృదయాన్ని అర్థం చేసుకొని మనుషులకు దాన్ని చెప్పేవారు లేవాలి మన We need సంఘాల్లో. people, those who realize what God wants to do and then pass on to the people and other leaders. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో వచ్చే తరాలకు దాన్ని కొనసాగించే నాయకులు లేవాలి మన సంఘాల్లో. My Bible says, బైబిల్ ఏమంటా ఉందంటే everybody, ప్రతి ఒక్కరు they wanted to involve. ప్రతి ఒక్కరు దానిలోకి రావాలని And ఆశిస్తారు. Deborah was singing on them. దెబోరా వారిని గురించి పాట పాడుతా ఉంది. And it says clearly in the 14th verse. 14వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిములను, నీ తర్వాత నీ జనులో బెన్యామీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబులూనీల నుండి నాదాకా దండము వహించు వారును వచ్చిరి. Even people holding the writing material, they joined there. అక్కడ రాసేవారు లేక మాకీరు నుండి న్యాయాధిపతులు అందరూ వస్తా ఉన్నారు. But only few people didn't join. కొంతమంది చేరుకోలేదు. రూబేన్ రాలేదు. If you read the 16th verse, 16వ వచనాన్ని మనం చదివితే, he stayed back to listen to the voice of the sheep and the cows. అక్కడ ఆ దొడ్ల మధ్య గొర్రెలు స్వరాన్ని వినడానికి రూబేనీలు కాలువ యొద్ద ఉండిపోయారు. 18th verse says, Zebulun and Naphtali were standing, causing their lives. 18వ వచనం, జెబూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకొని జనము వారు వస్తా ఉన్నారు. And my Bible says in further, God joined them. ఆ తర్వాత బైబిల్ చెప్తా ఉంది, దేవుడే వారితో కలిసి యుద్ధానికి బయలుదేరాడని. And the rain came and made the whole river as a muddy one. అక్కడ గొప్ప వర్షం పడి ఆ మట్టి నీరంతా మట్టి రంగులోనికి మార్చేసింది. And the wheels could not move. All these 900 iron chariots were really held up in the river. వారి యుద్ధ రథాలు ఆ బురదలో కూరుకుపోయి అవి తిరగలేదు, యుద్ధానికి వారు రాలేకపోయారు. Every soldier was beaten up. అక్కడ ఉన్న ప్రతి సైనికుడిని చంపేశారు. And even captain went as a lonely man. అక్కడ ఉన్న ఆ శతాధిపతి సైనికుడు వారి రాజు ఒక్కడే ఒంటరి వాడిగా వెళ్ళిపోతా ఉన్నాడు. And there was a lady called Jael.
Jael. సిసెరా అనే ఒక స్త్రీ ఉంది అక్కడ. Jael, the lady. యాయిర్ అనే స్త్రీ ఉంది అక్కడ. Sisera was going. సిసెరా పారిపోతా ఉన్నాడు. This lady didn't know anything. ఆమెకు ఏమీ తెలీదు. She welcomed him. ఆమె లోపలికి తీసుకుని వచ్చింది. Used his capacity. ఆమెకున్న hospitality. ఆమెకున్న ఆతిథ్యాన్ని వాడుకుంది. Brought him in. ఆయన లోపలికి తీసుకుని వచ్చింది. And then Sisera said, tell nobody that I am here. సిసెరా ఆ స్త్రీతో అంటాను, నేను లోపలికి వచ్చానని ఎవరితోని చెప్పొద్దు అన్నది. Now only she understood, oh, this is not the right person. అప్పుడు అర్థమైంది, వీడు సరైనోడు కాదు, He is not లోపలికి a true వచ్చినాడు. person. వీడు నిజమైన వాడు కాదు, లోపలికి వచ్చింది. On the word of the mouth of Sisera, she killed. సిసెరా చెప్పిన మాటను బట్టి ఆమె మేకు పెట్టి కొట్టి ఆయన With చంపేసి ordinary tools. ఒక సామాన్యమైన పరికరాలతో. Even people at home having nothing except few ordinary things, they can be used in the war. ఏ ఆయుధాలు లేక సామాన్యమైన పరికరాలు కలిగిన ఇంటిలో ఒక సామాన్యమైన స్త్రీ యుద్ధములో గొప్ప జయాన్ని తీసుకొని వచ్చింది. Don't neglect your church. కనుక నీ సంఘాన్ని ఏమి నిర్లక్ష్య పెట్టొద్దు. Don't neglect your women power. ఆ సంఘములో ఉన్న స్త్రీల యొక్క శక్తిని నిర్లక్ష్యములో చూడొద్దు. I remember one thing so that you can understand me better. నేను ఒక విషయాన్ని చెప్తాను, నేను ఏం చెప్తున్నప్పుడు మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. There was a Muslim Maulana. ముస్లిం మౌలానా అని ఒక ఆయన ఉన్నాడు. And his name was Israel Ahmed. ఇజ్రాయెల్ అహ్మద్ ఆయన పేరు. He wanted to convert me as a Muslim. నన్ను ముస్లింగా మార్చడానికి చాలా ప్రయత్నించాను. I wanted to convert him as a Christian. నేను ఆయన క్రైస్తవుడిగా మార్చడానికి నేను ప్రయత్నించాను. Every day he used to come. ప్రతిరోజు వచ్చేవాడు. 1 hour, 1.5 hours we used to argue. మేమిద్దరం గంటన్నర వాదనలు పెట్టుకునేవాళ్ళం. He will bring lot of books. చాలా పుస్తకాలు తెచ్చేవాడు. I will bring lot of commentaries. నేను చాలా కామెంటరీ పుస్తకాలు తెచ్చేవాడిని. We were waiting, discussing and fighting with each other. మేమిద్దరు ఈ పుస్తకాలు ఎదురుబెదురు పెట్టుకొని బాగా దెబ్బలాడుకొని వాదన చేసుకునేవాళ్ళం. After 6 months, 6 నెలల తర్వాత he brought some leaves, herbal leaves. కొన్ని ఆకులు తీసుకొని వచ్చాడు, ఆరోగ్యకరమైనవి. And he said he gave it to me. ఆ మందు లాంటివి తీసుకొని నాకు ఇచ్చాడు. Brother, I am having fever. Please ask your wife to make tea out of this herb. నాకు కొద్దిగా జ్వరంగా ఉంది, ఈ ఆకులు ఇచ్చి దీంతో టీ పెట్టమని భార్యతో చెప్పమన్నాడు. And I gave it to my wife. నా భార్యకి తీసుకెళ్ళి ఆకులు ఇచ్చాను. My wife made the tea and brought to him directly and said, Bhaiya, lijiye. That is my elder brother, come on, have it. అప్పుడు ఆమె టీ సిద్ధపరిచి ఆమె బయటికి తీసుకొని వచ్చి, అయ్యా అన్న టీ తాగు అని ఇచ్చింది. He stood up. లేచాడు, నిలబడ్డాడు. I said, please baptize me, I want to be a Christian. If this is Christianity, I want to follow Jesus Christ. వెంటనే లేచి నిలబడి అన్నాడు, అన్నా నేను క్రైస్తవుడిని అవ్వాలనుకుంటున్నాను, నాకు వెంటనే బాప్తిసం ఇవి, ఇదే క్రైస్తత్వం అయితే నేను మారిపోవాలి క్రైస్తవుడిగా అన్నాడు. I was fighting with my head knowledge. నేను నా బుర్రలో ఉన్న జ్ఞానం అంతటితో పోరాడుతున్నాను. 6 months. 6 నెలలు. But my wife's single kind of word transformed me. We became a missionary later నా on. భార్య బయటకు వచ్చి అన్నా టీ తాగు అని చేతికి టీ ఇస్తే ఆ మంచి పని ఆయన హృదయాన్ని మార్చి ఈరోజు ఒక మిషనరీగా అక్కడ పనిచేస్తా ఉన్నాడు. There is a big women force in our churches. సంఘాల్లో స్త్రీ యొక్క శక్తి చాలా ప్రాముఖ్యమైనది. How much we use them? దాన్ని ఎంత వాడుతా ఉన్నాము? How much use them? ఎంత వాడుతా ఉన్నాము దాన్ని? First question I asked, మొదటి what ప్రశ్న. kind of people you are producing? మొదటి ప్రశ్న మిమ్మల్ని అడిగాను, ఎలాంటి విశ్వాసులను తయారు చేస్తా ఉన్నావు? Second thing I wanted to want to tell you. రెండవది నేను అడుగుదాం అనుకుంటుంది, What are you? How much your women folks are being used? సంఘములో ఉన్న స్త్రీలు శక్తివంతమైన వారు ఎంతగా వాడబడతా ఉన్నారు? Jesus knew the power of broadcasting through women. That's why he appeared before Mary after resurrection. అందుకే ప్రభువుకి స్త్రీ యొక్క శక్తి తెలుసు కనుక ఆయన పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిగా స్త్రీకి పునరుద్ధాన వార్తను చెప్పి అనేక మందికి చెప్పమన్నాడు. You have already people. You have already people. మీ సంఘాలు ఇప్పటికే చాలా You have already people. మీ సంఘాలు అలాంటి You have already people. మీ సంఘాలు అలాంటి వారు ఉన్నారు. Think differently about them today. కనుక దయచేసి ఒక ప్రత్యేకమైన రీతిలో Make use ఆలోచిద్దాం. of them. వారి కోసం ప్రార్థన చేసి వారిని ఉపయోగిద్దాం. God is going to change the demography of this country because of your new revelation. ఈ గొప్ప ప్రత్యక్షతను బట్టి దేవుడు మన దేశాన్ని మార్చాలని ఆశిస్తా ఉన్నాడు. And Sisera was killed by an ordinary
lady. ఒక సామాన్యమైన బలహీనమైన స్త్రీ ద్వారా ఆ సిసెరా అనే ఆ నాయకుడు చచ్చిపోయాడు. I strongly believe నేను చాలా బలంగా నమ్ముతాను in ఏంటంటే the days to come, రాబోయే దినాల్లో our ladies are going to do extraordinary mighty things. దేవుని కోసం ఇక్కడ ఉన్న స్త్రీలు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నారు. Prepare them. వారిని సిద్ధపరచండి, Use them. వారిని వాడండి. They can do much more bigger than what you have done. మీరు చేసిన దానికంటే ఇంకా గొప్ప కార్యాలు వారు చేయడానికి దేవుడు వారిని వాడుకోబోతా I want to ఉన్నాడు. encourage you, brothers. మిమ్మల్ని నేను ప్రోత్సహించాలని ఆశిస్తా ఉన్నాను. I am sorry I lost my strength, whatever I had. నన్ను క్షమించండి, నాకున్న బలము I తరిగిపోయింది. wanted to talk to you for a long time, మీతో చాలా సేపు మాట్లాడాలని నాకుంది. but my strength has completely, battery is very low now. నా బలము తరిగిపోతా ఉంది, నేను ఇంకా ఎక్కువసేపు నిలబడలేను. I plead, మిమ్మల్ని బ్రతిమలాడుతా ఉన్నాను, I beg, మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. go back to your church, మీ మందిరాలకు వెళ్ళి call every believer, ప్రతి విశ్వాసిని పిలవండి, make a notebook, ఒక పుస్తకం పెట్టుకొని రాసుకోండి. understand their capacity, వారి యొక్క శక్తి సామర్థ్యత అర్థం చేసుకోండి. understand their grace gifts, వారికి దేవుడిచ్చిన కృపావరాలు గమనించండి. and you, instead of going out, you develop their giftings. మీరు ప్రతి చోట తిరుగుతూ ఉన్నారు కదా, దానికంటే ప్రాముఖ్యమైనది వారిలో దేవుడిచ్చిన కృపావరాల్ని వారి తరబిదు చేసి వారిని కూడా పంపించండి. If you have 20 people, మీ సంఘంలో ఒక 20 మందే ఉంటే buy a 100-page note, 100 పేజీల పుస్తకం కొనుక్కోండి. put their biography, biodata, వారికి సంబంధించినవన్నీ విషయాలు రాయండి. and then అందులో find out the grace God has already put in them. దేవుడు వారిలో పెట్టిన ఆ కృప, ఆ వరాలు, దేవుడు తలాంతులు ఏమి ఇచ్చాడు దాన్ని కనుగొనండి. Out of 25 people will you have having same, ఒకవేళ 25 మందికి ఒకే తలాంతులు దేవుడు ఇవ్వచ్చేమో, and put them together. వారందరిని ఒక చోటకి తీసుకురండి. You develop them. వారిని జాగ్రత్తగా As తయారు a చేయండి. servant of God, you develop them దేవుని సేవకుడిగా వారిని తరబిదు and చేయండి, give them opportunities వారికి అవకాశాలు ఇవ్వండి. so that they can use it, వారు ఈ లోకంలో సైతాను రాజ్యానికి వ్యతిరేకంగా వాడడానికి and పంపించండి. you see the development. అప్పుడు మీరు సంఘాలలో And గొప్ప మార్పును చూడబోతారు. God will show them the visions to go out. దేవుడు వారికి దర్శనాలు ఇచ్చి అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించే వారిగా పంపిస్తాడు. And the untouched people in the top places. ఎక్కడెక్కడో ఎవరు చేరుకోలేని ప్రజల దగ్గరికి, స్థలాల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. Untouched people in the other areas. ఇంకా ఎవరు ముట్టుకొని వెళ్ళలేని స్థలాలకు వెళ్ళి వారు అక్కడ పరిచర్య చేస్తారు. Untouched people in beyond our region. మన స్థలాలకు మించి ఎవరు వెళ్ళలేని స్థలాలకు వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. Let me close with only one question. ఒక ప్రశ్న చెప్పి నేను ముగిస్తాను, or rather a statement. లేక ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. What I have in my hand is sufficient to finish the task. నా చేతిలో ఉన్నది దేవుని పని ముగించడానికి చాలు. What I have in my hands is sufficient to finish the task. నా చేతిలో దేవుడు నాకు ఇచ్చింది ఆయన పనిని ముగించడానికి అది నాకు చాలు. I am sorry I am preaching only 25% of what I wanted to say. నేను చాలా చెప్దాం అనుకున్నాను, నేను 25% మాట్లాడగలిగాను. But I strongly believe the Spirit of God will feed the thoughts, and so that you can be active in the days to come. నేను బలముగా నమ్మేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలంపులకు నీరు కట్టి మిమ్మల్ని ప్రోత్సహించి దాన్ని నూరెట్లుగా ఫలించే దేవుడై ఉన్నాడు ఆయన. Sadhu Muni was saying, we are praying for you for a long time. సహోదరుడు చెప్తా ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన I చేస్తాను. was also looking to come to Kakinada. నేను కూడా కాకినాడ రావడానికి చాలా ఎదురు చూశాను నేను. But I am so sorry I have come as a broken and fragile vessel. నేను చాలా నలిగిపోయి విరిగిన ఒక పాత్రగానే ఈ దినం వచ్చాను. May the Lord be with you దేవుడు మీతో ఉండును గాక. to do something great. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు మీతో ఉండును I గాక. finish with the statement of William Carey. విలియం కేరీ చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తాను. Expect great things from God. దేవుని వద్ద నుండి గొప్ప సంగతులను ఆశించు. Attempt great things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా ఉండాలి. Expect great things from God. దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించు. Attempt great things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి. Shall we all stand? దయచేసి అందరూ లేచి నిలబడదాం. Open our eyes, Lord. ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా. Lord, open our eyes ప్రభువా మా ఆత్మీయ నేత్రాలు so తెరువు that we can ప్రభువా. see the heart cry of our Lord. ప్రభువా నీ హృదయ వేదన చూసే నేత్రాలు మాకు ఇవి ప్రభువా. Lord, help us to see your eyes. ప్రభువా నీ నేత్రాలు చూసే నేత్రాలు Because దయచేసి. you said, look far and see the harvest is there. కనులెత్తి చూడు, పైరు ఎంతో ఉందని నీవు చెప్పావు ప్రభువా. Lord, as a servant of the living God, ప్రభువా సజీవుడైన దేవుని do సేవకుని that
miracle as you did with the servant of Elisha. ఏలియాలో నువ్వు చేసిన అద్భుతము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో చేయమని Help us look beyond. ప్రభువా ఎలీషా చేసిన అద్భుతం లాగా మేము Help us ఉన్నతమైనవి look beyond చూడడానికి the hurdles. ప్రభువా మా ఆటంకాలకు మించి చూడడానికి We want to be faithful. నీకు విశ్వాసులుగా We want to fulfill and finish the task ప్రభువా నీవు అప్పగించింది ముగించే వరకు ప్రభువా which you started in Calvary. ప్రభువా కల్వరిలో నువ్వు ప్రారంభించావు. We want to partake care of your throne. ప్రభువా ఆ నీ సింహాసనం మీద మేము పాలివారంగా We want to be overcomers, Lord. జయించే వారముగా మేము ఉండడానికి We want to be overcomers. ప్రభువా జయించే వారముగా మమ్మల్ని చేయి. Nothing should stop us, Lord. ఏది మమ్మల్ని ఆప్ చేయడానికి వీల్లేదు. Nothing should stop us, Lord. ఏది మమ్మల్ని ఆప్ చేయడానికి వీల్లేదు Nothing ప్రభువా. should stop us, Jesus. ఏది మమ్మల్ని ఆప్ చేయలేదు ప్రభువా. Until the kingdom, thy kingdom come. ప్రభువా నీ రాజ్యము వచ్చు వరకు. Until thy kingdom come. నీ రాజ్యం వచ్చు వరకు. నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే, నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే, ఉరుకురికి పని చెయ్య నాకు ఆరోగ్యం ఇచ్చితివే, ఉరుకురికి పని చెయ్య నాకు ఆరోగ్యం ఇచ్చితివే. కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా. అందరూ పాడండి, ప్రతి ఒక్కరు కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా. As Bhaiya was saying, అన్న ఇందాక మనతో as మాట్లాడినాడు. Annan said, అన్న ఇందాక మనతో మాట్లాడినాడు. use your talents to reach the soul. నశించే ఆత్మల కొరకు నీ తలాంతులను వాడుకోవాలి. Check yourselves. ఈ రోజు మనల్ని మనం పరిశీలన What do you చేసుకోవాలి. have? నీ దగ్గర ఏముంది ఈ రోజు? What do you have? ఏముంది నీ దగ్గర ఈ It's రోజు? enough. అది చాలు నీకు. It's enough. అది చాలు. Defeat the devil. సైతాన్ని జయించడానికి అది Defeat చాలు. the strategy of devil. సైతాన్ యొక్క కార్యాలను Now we are going లయపరచడానికి to అది చాలు. sing. Now we are going to sing. ఇప్పుడు పాడబోతా ఉన్నాము. Lord, fill me, Lord. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. Lord, give us such a anointing ప్రభువా నీ అభిషేకముతో నన్ను నింపు to ప్రభువా. prepare our women's force. ప్రభువా ఇక్కడ ఉన్న స్త్రీలను సంఘములో ఉన్న వారిని సిద్ధపరచడానికి Lord, use us, Father, మమ్మల్ని వాడుకో to తండ్రి. prepare our young people. ప్రభువా యవనస్తులను తయారు చేయడానికి Lord, make us, Lord, ready to fight the war, Lord. సైతాన్ని ఆ గొప్ప పోరాటాన్ని జయించడానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే, నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే. పవిత్రాత్మ, హోలీ స్పిరిట్, ప్రతి ఒక్కరు అడుగు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. అందరూ పాడండి, ఉత్సాహం నొసగితివే, నీ సేవా మార్గములో ప్రభువా నాకు ఉత్సాహము దయచేయి. ఉత్సాహం నొసగితివి, నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే, ఉరుకురికి పని చెయ్య నాకు ఆరోగ్యం ఇచ్చి. ఉరుకురికి పని చెయ్య యేసయ్యా ఆరోగ్యం ఇచ్చి. పడండి, ఉరుకురికి పని చెయ్య నాకు ప్రభువా నాకు దయచేయండి. నీ కొరకు పరుగులు పెట్టడానికి నాకు సహాయం కోటి చేయండి కోటి ప్రభువా. స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా, కోటి కోటి స్తోత్రం యేసయ్యా,
కోటి కోటి స్తోత్రం యేసయ్యా. స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో అందరు పాడండి. ఉత్సాహం నొసగితివే. ఒకరు చెప్తాం, ప్రతి ఒక్కరు మార్గములో ఉత్సాహం నొసగితివే. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివే. ఉరుకురికి పని చెయ్య నాకు ఆరోగ్యం ఇచ్చితివే. ఉరుకురికి పని చెయ్య నాకు ఆరోగ్యం ఇచ్చితివే. స్తోత్రం 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 యేసయ్యా. కోటి 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 యేసయ్యా. కోటి 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 యేసయ్యా. కోటి 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 యేసయ్యా. కోటి కోటి స్తోత్రం యేసయ్యా. కోటి కోటి స్తోత్రం యేసయ్యా. Hallelujah. Now hold your neighbor. Hold your neighbor's hand. We are going to pray. We are going to pray. Hold your neighbor's hand. Two by two. Two by two. పక్కనున్న చేయి పట్టుకోండి. Let us pray. ఇద్దరిద్దరుగా Let us pray each other. ఇద్దరు కొరకు ఒకరికొకరు ప్రార్థన Lord, చేసుకుందాం. Lord, ప్రభు give us hallelujah, Lord. ప్రభు. Oh, use our church people, Father. మా సంఘాన్ని వాడుకో ప్రభు. Lord, use our young people. మా సంఘంలో యవనస్తులు Use వాడుకో our young ప్రభు. women, Lord. యవన స్త్రీలను వాడుకో ప్రభు. Lord, ప్రభు empower our young people. మా యవనస్తులని శక్తితో నింపు Empower ప్రభు. our young teenage boys and girls, Lord. ప్రభు సంఘంలో ఉన్న యవనస్తులని ఆత్మతో నింపు ప్రభు. Lord, use me. నన్ను వాడుకో ప్రభు. Use me. నన్ను వాడుకో ప్రభు. Use me, Lord. నన్ను వాడుకో ప్రభు. Use me, Lord. నన్ను వాడుకో For ప్రభు. your glory, Lord. నీ మహిమ కొరకు We వాడుకో. want to see the transformation of our village. ప్రభువా నాయన అనేక మంది మారు మనసు పొందడానికి నన్ను వాడుకో. Lord, we should not compare with others, Lord. ప్రభువా నాయన ఇతరులతోనే పోల్చుకోకుండా Let us be content whatever which we have, Lord. నాకు కలిగినంతో తృప్తిగా జీవించడానికి సహాయం చేయి ప్రభు. Let us be content always whatever which we have, Father. తండ్రి నాకు ఇచ్చిన దానితో నేను తృప్తిగా ఉండడానికి సహాయం చేయి ప్రభు. Use all our young and old women. ప్రభు ఆ సంఘములో ఉన్న యవనస్తులను వృద్ధులను స్త్రీలను వాడుకోండి తండ్రి. Lord, give us such a quickening spirit right now. ప్రభువా ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో మమ్మలను నింపు తండ్రి. Lord, fill us with a quickening spirit. ప్రభువా మరణము నుంచి లేపే పునరుత్థాన శక్తితో నింపు Not ప్రభువా. by might, ప్రభువా ఈ శక్తి చేత కాదు, not by might, శక్తి చేత బలము చేత not కాదు by strength, ప్రభువా, ఇది బలముతో కాదు, but my spirit says the Lord of hosts. నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తా ఉన్నాడు. నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే. నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివే. ఉరుకురుకి పని చెయ్య నాకు ఆరోగ్యం ఇచ్చితివే. పని చెయ్య నాకు ఆరోగ్యమిచ్చితివి. కోటి కోటి స్తోత్రం యేసయ్యా. Let us praise God. కోటి కోటి He is going to use us. ఆయన నిన్ను వాడుకోబోతావు. కోటి కోటి స్తోత్రం యేసయ్యా. కోటి కోటి స్తోత్రం యేసయ్యా. కోటి కోటి స్తోత్రం యేసయ్యా. చెప్తాం ప్రభు, కోటి కోటి స్తోత్రం యేసయ్యా. కోటి కోటి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్న వాక్యాన్ని దేవుని చేతిలో ఒక పనిముట్టిగా సైతాను రాజ్యాన్ని కూల్చే వ్యక్తులుగా నన్ను చేయి ప్రభు. నా సంఘాన్ని చేయి. అలాంటి వ్యక్తులను నేను తయారు చేసే వ్యక్తిగా
నన్ను చేయి ప్రభు అని ప్రతి ఒక్కరు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ దినం ఇక్కడ ఒక నిర్ణయం చేసుకొని మనం వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Hallelujah, hallelujah. We praise you, Lord. We honor you, Lord. We glorify you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. Hallelujah, hallelujah. ప్రేమగల మా తండ్రి, ఈ ప్రత్యేక దినాన్ని బట్టి, ఈ ప్రత్యేకమైన స్థలాన్ని బట్టి నాయన, ప్రత్యేకమైన దాసుని బట్టి మేము నీ పాదాలకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మేమెవరమో, మా జీవితాలు ఏంటో, మా పరిచర్య ఏంటో, మా పరిస్థితులు ఏంటో మీరు మాకు కళ్ళకి మాకు అర్థమయ్యేటట్టుగా మా ముందుంచి మాట్లాడారు ప్రభువా. ప్రభువా, మా జీవితాలు నాయన కావలసినంత పొటెన్షియల్ మాకుందని దేవా, మాకున్నటువంటి ఆ వనరులు చాలని, మాకున్న ఆ అభిషేకం చాలని, దీనితో మేము గొప్ప పరిచర్య చేయగలమని ఈ దినమున నీ సేవకుని ద్వారా మమ్మలను ఉత్తేజపరిచినందుకు నీకు స్తోత్రాలు నాయన. కేవలం మేము మాత్రమే కాదు, మా కుటుంబం, మా పిల్లలు, మా సంఘములో ఉన్న సండే స్కూల్, మా సంఘములో ఉన్న యూత్, మా సంఘములో ఉన్న స్త్రీల సమాజం, మా సంఘములో ఉన్న రిటైర్ అయిపోయిన బిడ్డలు, మా సంఘములో ఉన్న వృద్ధులు గొప్ప కార్యములు చేయగలరని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు కాకినాడ జిల్లాను, ఆంధ్ర రాష్ట్రమును, భారతదేశమును కదిలించగల దేవుడు అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. వచ్చిన ప్రతి బిడ్డని బలపరచండి తండ్రి, నీ ఆత్మతో ప్రత్యేకముగా అభిషేకించండి నాయన. వారి నోటిని వాడుకోండి, వారి తలాంతులను వాడుకోండి, వారికి ఇచ్చిన వనరులను వాడుకోండి, వారికి ఇచ్చిన సంఘములను వాడుకోండి నాయన. ప్రభువా, నీకే వందనాలు. మా జీవితాల్లో మేము తగ్గవలను, నీవు హెచ్చవలను ప్రభువా. మేము ఇంకను మా జీవితాల్లో తగ్గించుకొని నిన్ను పైకెత్తుటకు మా జీవితాల్లో, మా మాటల్లో, మా యొక్క త్యాగములో, మా క్రియల్లో ప్రజలు నిన్ను చూడడానికి సహాయం చేయ ప్రభువా. మా సంఘాల్లో ప్రజలు నిన్ను చూడడానికి సహాయం చేయ ప్రభువా. మా విశ్వాసుల జీవితాల్లో నాయన బయట ప్రపంచం నిన్ను చూడడానికి సహాయం చేయ ప్రభువా. నాయన, నీ దాసులను బలపరచండి, విత్తమైన వాక్యం ఫలింప చేయండి. ఎవరినెవరిని ఏ మాట పట్టుకుందో నాకు తెలియదు నాయన. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు మా జీవితాలు నాయన నీ కొరకు పట్టబడ్డానికి. కనుక ప్రతి మాటను దీవించండి దేవా. బిడ్డలందరూ ఎంతో ఆశతో వచ్చారు, దూరాల నుంచి వచ్చారు, చాలా సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చారు, ఎన్నో ప్రోగ్రామ్స్ పక్కన పెట్టి వచ్చారు నాయన. ప్రతి ఒక్కరిని ఈరోజు జరిగిన పరిచర్య రాబోయే నూతన సంవత్సరానికి ఒక దీవెనగా చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సంవత్సరం యొక్క ముగింపుకి ఒక దీవెనగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ముందుంచబడిన ప్రతి అకేషన్ని, ప్రతి క్రిస్మస్ ప్రోగ్రామ్ని, ప్రతి న్యూ ఇయర్ ప్రోగ్రామ్ని ఒక దీవెనగా చేయడానికి మీరు కృపద ఇచ్చేయండి నాయన. లక్షలాది ప్రజలను ప్రభావితం చేయడానికి మీరు కృపద ఇచ్చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని అడుగుతూ సజీవుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయముతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మహాదేవుడు,
నిజ రక్షకుడైన యేసు ప్రభు వారి కృప, భయపడవద్దు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుని ప్రేమ, మీలో ఉంటాను, మీతో ఉంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని వాడుకుంటానని సెలవిచ్చిన పరిశుద్ధాత్మని కాపుదల కూడి వచ్చిన మనందరికీ, ఆయన ప్రియమైన బిడ్డలందరికీ, ఈ యొక్క బృందం ఎవరైతే ఈ యొక్క టీములో ఉండి పనిచేస్తున్నారో దైవ సేవకుని యొక్క బృందానికి, దైవ సేవకునికి సదాకాలము ప్రభువు తోడండి. దేవుని కార్యములు మన దేశములో దేవుడు జరిగించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్ష